ఫ్రెండ్స్ నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం మోటోరోలా నుంచి వెరీ రీసెంట్లీ లాంచ్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్, అది కూడా ఇది మనకి 700 వాట్స్ అవుట్పుట్ పవర్తో వచ్చే డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ అనమాట. సో ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పకూడదేమో దీన్ని, అంటే 20,000 రూపాయలకైతే వీళ్ళు దీన్ని అయితే లాంచ్ చేశారు. ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో దీన్ని తీసుకోవచ్చా లేదనేది వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనకి బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బాక్స్లో వచ్చేసి మనకి పవర్ కార్డ్స్ చూడడానికి ఉంటుంది, అండ్ అలానే ఆక్స్ కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు, యూజర్ మాన్యువల్ ఉంటుంది, అండ్ రిమోట్ ప్రొవైడ్ చేశారు, అండ్ సబ్ ఊఫర్స్ వస్తాయి, 2 శాటిలైట్స్, అండ్ మెయిన్గా మనకి సౌండ్ బార్ చూడడానికి అయితే ఉంటుంది. దట్స్ ఇట్ మనకి బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే. అండ్ ఇక మెయిన్గా డిజైన్ విషయానికి వస్తే మాత్రం ఇది ఎక్కడో తేడా కొడుతుంది. సేమ్ బోట్ ఏదైతే టైప్ ఆఫ్ డిజైన్ ఉందో ఒక సౌండ్ బార్ తప్పితే శాటిలైట్లు కానీ సబ్ ఊఫర్లు కానీ సిమిలర్గా రీసెంట్గా అన్బాక్సింగ్ చేసిన బోట్ డిజైన్లో అయితే కనిపిస్తుంది. బట్ బ్రాండింగ్ మాత్రం మోటోరోలా ఉంది. బాగుంది. శాటిలైట్ స్పీకర్స్ డిజైన్ అయితే సాలిడ్గా ఉంది, అండ్ సబ్ ఊఫర్స్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు బాక్సీ టైప్లో. అండ్ సౌండ్ బార్లో కాస్త మీకు డిజైన్లో చేంజెస్ చూడొచ్చు. ఇక్కడ మీకు వచ్చేసి మోటోరోలా బ్రాండింగ్ ఉంటుంది. ఇటు సైడ్ మనకి డాల్బీ అట్మాస్ అని మెన్షన్ చేశారు. అండ్ అట్మాస్ అన్నారు కాబట్టి టాప్లో మనకి 2 అట్మాస్ స్పీకర్స్ ఇచ్చారు. దానికి గ్రిల్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సెంటర్లో వచ్చేసి మనకి కంట్రోల్స్ అయితే ఇచ్చారన్నమాట. దట్స్ ఇట్ ఇక మెయిన్ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మనకి పర్లేదు, యావరేజ్ అని చెప్తాను. ఏదైతే ఎస్పెషల్గా ఈ సబ్ ఊఫర్ కార్లలో అన్నీ పోయినాయి. ఎందుకు పోయినాయో మరి అవి ట్రావెల్లో పోయినాయా ఏందో తెలియదు, కానీ కాస్త పైన ఫినిష్ అనేది కాస్త బెటర్ ఇవ్వాల్సింది. అండ్ శాటిలైట్స్ కూడా ఇంకాస్త స్ట్రాంగ్గా ఇస్తే బాగుండు అనిపించింది. మరి మేజర్ ఇష్యూ ఏం కాదు, మనం ఒకసారి ప్లే చేసుకుంటే పెద్ద ఇష్యూ ఏం కాదు, బట్ మామూలుగా చెప్పడానికి చెప్తున్నాను అలా ఉందని చెప్పేసి. అండ్ ఇక ఆ తర్వాతకి కనెక్టివిటీ విషయానికి వస్తే మాత్రం మనకి యూఎస్బి ఉంటుంది, ఆక్స్ ఉంటుంది, కోయాక్సియల్ ఉంటుంది, ఆప్టికల్ ఉంటుంది, అండ్ HDMI ఈఆర్క్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకొని మూవీస్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మీకు బ్లూటూత్ 5.3తో కూడా వస్తుందన్నమాట. ఇది కనెక్టివిటీ ఆప్షన్స్ విషయానికి వస్తే. అండ్ ఇక రిమోట్ విషయానికి వస్తే మాత్రం రిమోట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, మీకు వెరీ సూన్ ఇంకో వీడియో వస్తుంది, దానికి సిమిలర్గానే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి వాల్యూమ్ కంట్రోల్స్, ప్లే పాస్, నెక్స్ట్ ట్రాక్ ఇవన్నీ చూడడానికి ఉంటుంది. మోడ్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు, లైక్ బ్లూటూత్, ఆక్సా, మీరు ఏ కనెక్టివిటీ మోడ్ కావాలో ఆ కనెక్టివిటీ మోడ్ పెట్టుకోవచ్చు. తర్వాత ఈక్వలైజర్ మోడ్స్ ఉంటుంది. ఈక్వలైజర్ మోడ్స్లో 4 మోడ్స్ ఉంటాయి. మూవీ, న్యూస్, స్పోర్ట్స్, మ్యూజిక్ అయితే ఉంటుందన్నమాట. ఈ 4 మోడ్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చింది అంటే మీరు మూవీ చూసేటప్పుడు మూవీ మోడ్, మ్యూజిక్ అప్పుడు మ్యూజిక్ మోడ్. దీని గురించి నేను ఫర్దర్గా మీకు వీడియో ఎండ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సి ఉంది, దాని గురించి చెప్తాను నేను. అండ్ ఇక ఆ తర్వాతకి కంట్రోల్స్ విషయానికి వస్తే మాత్రం మనకి బేస్ ట్రబుల్ కంట్రోల్ మాత్రమే చూడడానికి ఉంది. బట్ మీకు సెంటర్ కానీ సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ కానీ మీరు కంట్రోల్ అయితే చేయలేరు, అంటే తగ్గించుకోవడం పెంచుకోవడానికి అయితే లేదు. ఓన్లీ బేస్ టేబుల్స్ మాత్రమే చేసుకోగలుగుతారు. అండ్ 3D బటన్ ఉంది, 3D ఆడియో బటన్, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు బ్లూటూత్కి ఇన్స్టెంట్గా బ్లూటూత్కి షిఫ్ట్ అవడం కోసం బ్లూటూత్కి డెడికేటెడ్ బటన్ అయితే ఇచ్చారు. దట్స్ ఇట్ ఇక మనకి రిమోట్ విషయానికి వస్తే. అండ్ ఇక ఇవన్నీ కాదన్నా మెయిన్ సౌండ్ క్వాలిటీ గురించి చెప్పు, ఎంత బాగానే ఉంది, కానీ 700 వాట్స్ అని చెప్తున్నావు ఏంటి సంగతి అంటే మాత్రం ఎస్, ఇది మనకి 700 వాట్స్ అవుట్పుట్ అంటే వెరీ హ్యూజ్. అండ్ ఆబ్వియస్లీ అది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. 700 వాట్స్ వాటేజ్ అనేది మీకు సౌండ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఈ సిస్టమ్ మనం చూసినట్లయితే 5.2.4 అంటే మనకి మొత్తం 5 ఛానల్స్ ఉంటాయి సౌండ్ బార్లో. అప్ ఫైరింగ్ మనకి అట్మాస్ ఛానల్స్ 2 ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి మీకు సెంటర్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ 5 కూడా మనకి 5 ఛానల్స్ అనేవి సౌండ్ బార్లో ఉంటాయి. 2 సబ్ ఊఫర్లు ఉన్నాయి కాబట్టి 5.2 అనమాట ఇది. అండ్ 4 అంటే మనకి శాటిలైట్ స్పీకర్స్లో ఇందులో 2 స్పీకర్స్ ఉంటాయి, ఇందులో 2 ఉంటాయి. సో దట్ 4 శాటిలైట్ స్పీకర్స్ అన్నట్టు, అంటే అట్మాస్ ఎఫెక్ట్తో వస్తుంది. అట్మాస్ స్పీకర్ అనే టాప్లో ఉంటుంది. సో 5.2.4తో వస్తుంది డాల్బీ అట్మాస్ సిస్టమ్. అండ్ ఇక ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్లీ ఇక మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వాల్యూమ్ అనేది మోర్ దెన్ ఎనఫ్. అది ఎంత పెద్ద బిగ్గర్ హాల్ అయినా సరే మీకు మోర్ దెన్ ఎనఫ్. అంటే మీరు 100% వాల్యూమ్ పెట్టుకొని సిచ్యువేషన్ అయితే నాకు తెలిసైతే ఉంటుంది. మాకైతే ఈ సిచ్యువేషన్ మేము డిఫరెంట్ సినారియోలో టెస్ట్ చేసాం, ఇంట్లో రెగ్యులర్ హాల్స్లో టెస్ట్ చేసాం. ఇది మోర్ దాన్ మీకు 500 SFT రూమ్ అనమాట. ఈ 500 SFT కంటే ఎక్కువ పెద్ద సైజు ఉన్న రూమ్లో మేము టెస్ట్ చేసాం. సో మాకు ఎక్కడ కూడా వాల్యూమ్ తక్కువ అనే ఫీలింగ్ అయితే మాకు కలగలేదు. అండ్ ఇక ఆ తర్వాతకి బేస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం వెరీ 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 హై. బట్ సేమ్ ప్రాబ్లం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇందులో మోడ్స్ ఉంటాయి, 4 మోడ్స్ ఉంటాయి. మ్యూజిక్ మోడ్ పెడతాము, బేస్ అనేది అంత పంచీగా మీకు అనిపించదు. బట్ మ్యూజిక్ మోడ్లో పెట్టినప్పుడు ఎక్కువగా మీకు ఏదైతే సౌండ్ బార్లో చాలా డ్రైవర్స్ ఉన్నాయో అవి ఎక్కువగా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి అనమాట. అంటే నాకు బేస్ కాస్త మ్యూజిక్ మోడ్లో తక్కువ అనిపించింది. సో దట్ మీరు మ్యూజిక్ మోడ్లో పెట్టుకుంటే బేస్ని ప్లస్ చేసుకోండి, 0లో కాకుండా ప్లస్లో పెట్టుకోండి. దెన్ మీరు ఎంజాయ్ అయితే చేస్తారు. అదర్వైజ్ మీకు బేస్ కాస్త తక్కువ అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే మూవీ మోడ్లోకి వెళ్ళిపోతామో, జస్ట్ అలా షిఫ్ట్ అయిపోతామో, బేస్ అనేది ఏదో భూతం వచ్చి దీని మీద పడ్డట్టు, ఏదో సడన్గా ఏదో శక్తులు వచ్చేసినట్టుగా సబ్ ఊఫర్కి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, టూ మచ్ హై బేస్ వస్తుందన్నమాట.
అది దీంట్లో ప్రో ఉంది, కాన్ ఉంది. దాని గురించి నేను ఫర్దర్గా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేస్ అనేది వెరీ 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 హెవీ థంపింగ్ బేస్ అయితే ఉంటుంది మూవీ మోడ్లో. సో నన్ను అడిగితే కొంచెం -2లో పెట్టుకొని యూజ్ చేస్తే సమ్హౌ బెటర్ అనేది నా ఫీలింగ్. అంత హెవీ బేస్ అయితే ఉంటుంది. సో బేస్ గురించి ఓవరాల్ ఆడియో ఎక్స్పీరియన్స్ గురించి కాస్త ఎండ్లో నేను డీటెయిల్గా మాట్లాడతాను, అదైతే మీరు వినాలి. అండ్ ఇక ట్రెబుల్స్ విషయానికి వస్తే మాత్రం వెరీ గుడ్ ట్రెబుల్స్. నాకు ఎక్కడ వెరీ హై అనిపించలేదు, తక్కువ అనిపించలేదు. మంచి బ్యాలెన్స్ ట్రెబుల్స్ ఉన్నాయి, మంచి క్వాలిటీ అయితే ఇస్తుంది. అండ్ వోకల్స్ కూడా నాకు ఎక్కడ ఇష్యూ లేదు, వోకల్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ సబ్బూఫర్స్ నుంచి అవసరమైనప్పుడు వాయిస్లో ఎప్పుడైతే బేస్ వస్తుందో అవసరమైనప్పుడు మాత్రం మనకి సబ్బూఫర్ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైం మనకి ఏదైతే సెంటర్ స్పీకర్ ఉందో ప్రాపర్గా మనకి వోకల్స్ అయితే క్లియర్గా మనకి వినిపిస్తుంది. అండ్ ఇక ఇన్స్ట్రుమెంటల్స్ విషయానికి వస్తే మాత్రం గ్రేట్ క్వాలిటీ, వెరీ వెరీ హై క్వాలిటీ ఇన్స్ట్రుమెంటల్స్ అయితే మీకు ఇందులో చూడడానికి అయితే ఉంది. ఎస్పెషల్గా అట్మాస్ ఎన్కోడింగ్ ఏదైతే ఉందో ప్రాపర్గా పనిచేస్తుంది. మీరు మూవీ చూసేటప్పుడు ప్రాపర్ ఇన్స్ట్రుమెంటల్స్ అయితే మీకు వినిపిస్తాయి. శాటిలైట్లో నుంచి రావాల్సిన ఇన్స్ట్రుమెంటల్స్ దాని నుంచి అండ్ అట్మాస్ స్పీకర్స్ ఇవన్నీ టోటల్గా ప్రాపర్ క్లియర్ ఇన్స్ట్రుమెంటల్స్ ఉంటాయి. అండ్ ఇక ఆ తర్వాతకి సరౌండ్ ఎఫెక్ట్ విషయానికి వస్తే మాత్రం దీస్ టూ ఆర్ ద మ్యాజిక్ చేశాయని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ సౌండ్ ఎఫెక్ట్ అయితే ఉంది, క్రేజీ సౌండ్ ఎఫెక్ట్. యూజువల్గా నేను ఈ ప్రైస్ రేంజ్లో టెస్ట్ చేసిన వాటిని చూశాక చాలా స్ట్రాంగ్గా వస్తుంది. సరౌండ్ అన్నిట్లో వస్తుంది, బట్ వచ్చే సరౌండ్ ఎఫెక్ట్ అనేది ఈ డ్రైవర్స్లో దమ్ము ఉంటేనే ఆ సౌండ్ని చాలా స్ట్రాంగ్గా డెలివర్ చేయగలుగుతుంది. ఆ దమ్ము ఇందులో ఉంది, నేను అబ్జర్వ్ చేశాను. ఎక్సలెంట్ సూపర్ బెటర్ సరౌండ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ గురించి కూడా మాట్లాడుకుందాం. డాల్బీ అట్మాస్ అంటాం కదా, మీరు ఏమీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే పైనుంచి ఫ్లైట్ వస్తే నిజంగా పైనుంచి ఫ్లైట్ పోయినట్టుగా ఇవేదో పైనుండి స్పీకర్స్ ఉంటే ఏదైతే సౌండ్ వస్తుందో ఆ సౌండ్ మీకు ఇందులో రాదు. బట్ ఏ డ్రైవర్ నుంచి రావాల్సిన సౌండ్ ఆ డ్రైవర్ నుంచి వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా ఎన్హాన్స్డ్ ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ పెరుగుతుంది తప్పితే మీరు నిజంగా పైనుంచి ఏదో అట్మాస్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. మన ఇండియన్ సిస్టంలో ఈ వర్చువల్గా వీళ్ళు యూజ్ చేసేది హిట్ చేసి రావాలంటే ఈ ప్రైస్ రేంజ్లో హైలీ ఇంపాసిబుల్, మనం కూడా అర్థం చేసుకోవాలి. బట్ సమ్హౌ మీకు అట్మాస్ కంటెంట్ మాత్రం మంచి క్వాలిటీగా వినిపిస్తుంది. అండ్ ఇక కాన్స్ విషయానికి వస్తే మాత్రం నేను చెప్పాను కదా, ఏదైతే ఈ మోడ్స్ వీళ్ళు ఇచ్చారో మ్యూజిక్ మోడ్లోనేమో బేస్ తక్కువ అనిపిస్తుంది, మూవీ మోడ్లోకి వెళ్ళిపోతేనేమో ఉండాల్సిన దానికంటే ఎక్కువ బేస్ అనిపిస్తుంది. ఏదైనా ఒక చిన్న ఫర్మ్వేర్ అప్డేట్ ఇచ్చి వీళ్ళు దాన్ని కాస్త సార్ట్అవుట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు చేయకపోతే మీరు చేసుకోవాలి. ఎలా అంటే మ్యూజిక్ మోడ్లో ఒక +2నో +3నో అవసరమైతే +5 కూడా మీరు బేస్ పెట్టుకొని వినొచ్చు. ఆ రిక్వైర్మెంట్ అయితే ఉంది ఖచ్చితంగా. +5 పెడితేనే సరిపోతుంది. లేదు మీరు మూవీ మోడ్లోకి వెళ్ళారు, -2 పెట్టుకోండి. అంతకుమించి తక్కువ పెడితే నేను టెస్ట్ చేసినప్పుడు కొన్ని ఫ్రీక్వెన్సీస్కి రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్కి రెస్పాండ్ అవుతుంది సబ్బూఫరు. కాస్త ఎక్కడైతే కొన్ని మైన్యూట్ ఫ్రీక్వెన్సీస్, చిన్న ఫ్రీక్వెన్సీస్ ఉంటాయో, తక్కువ ఫ్రీక్వెన్సీ, అక్కడ రెస్పాన్స్ అనేది నాకు కాస్త రావట్లేదు అనిపించింది. అందుకని -2లో పెట్టుకుంటే కాస్త బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. యాజ్ ఆఫ్ ఇది ఒక చిన్న టిప్ అనమాట. బట్ నేను కోరుకునేది ఎప్పుడు కూడా ప్రతోళ్ళు ఇది ఫాలో అవుతారని కాదు, ప్రతోళ్ళు మన వీడియో చూస్తారని కాదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు వచ్చిందే పర్ఫెక్ట్ ప్రోడక్ట్ ఉండాలనేది నా ఒపీనియన్. కాస్త వీళ్ళు ఫర్మ్వేర్ అప్డేట్ ఇచ్చేసి లేదా నెక్స్ట్ బ్యాచ్ ప్రోడక్ట్లో అయినా సరే ప్రాపర్గా అది అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది. మేబీ దీన్ని నేను అనుకోవడం అయితే బేసిక్గా ఇది ఏమవుతుంది, ఇప్పుడు మేము ఇది 500 స్క్వేర్ ఫీట్ రూమ్లో మేము టెస్ట్ చేసినప్పుడు ఇది రేకులో షెడ్ అనమాట. సో వీటి బేస్కి వీటి ఎఫెక్ట్కి మొత్తం ధన అని అదిరిపోతుంది. చాలా టూ మచ్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి అనమాట బికాస్ ఆఫ్ దట్ హెవీ బేస్. అండ్ ఎట్ ద సేమ్ టైం కింద హాల్స్లోకి తీసుకెళ్ళి పెట్టగానే హాల్స్లో కూడా సమ్ పాయింట్ ఆఫ్ వాల్యూమ్ వరకు ఓకే, అంతకుమించి ఎక్కువ వాల్యూమ్ పెట్టామంటే ఇంట్లో కబోర్డ్స్ అదురుతున్నాయి, పైన సీలింగ్ అదురుతుంది. సో దట్ కాస్త హెవీ బేస్ అయితే అయిందనమాట. ఫర్మ్వేర్ అప్డేట్ ఇచ్చి వీళ్ళు కాస్త ఆ బేస్ని కాస్త కొంచెం తగ్గించాలి, లేదా మీరైనా -లో పెట్టుకోండి. లేదంటే వీటి సౌండ్ నుంచి బేస్ ఎంజాయ్ చేసే బదులు తుర్ర అని ఇంట్లో అండ్ ఇంట్లో వంట సామాన్లు ఇవన్నీ ఉంటే అవి అదరడం, ఇట్లాంటి సౌండ్ ఎక్కువ వస్తుందన్నమాట. సో దట్ కాస్త బేస్ అనేది తగ్గితే బాగుంటుంది. నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు ఒక మంచి ఎకోస్టిక్ రూమ్లో ఇవన్నీ పెట్టి మనం ఒక పెద్ద సౌండ్ సిస్టమ్ తయారు చేస్తున్నాం అని చెప్పేసి ఎకోస్టిక్ రూమ్లో టెస్ట్ చేస్తారనుకుంటాను మేబీ. అందుకని ఆ బేస్ అక్కడ ఎంత పెట్టినా సరే వాళ్ళకి కొంచెం తక్కువ అనిపించవచ్చు, మొత్తం ఫుల్లీ ఎకోస్టిక్ అయిపోయి సౌండ్ ప్రూఫింగ్ చేసినప్పుడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కొనేది జనరల్ కన్జ్యూమర్స్ వాళ్ళ హాల్లోనో బెడ్రూమ్స్లోనో పెట్టుకుంటారు. అక్కడ ఎకోస్టిక్ అయితే ఉండదు కదా, మహా అంటే సోఫాలు ఉంటాయి, ఇవి ఉంటాయి కానీ అవి కొంచెం ఎకోస్టిక్ లాగా యాక్ట్ చేస్తాయి కానీ ప్రాపర్ ఎకోస్టిక్ అయితే ఉండదు కదా. సో దట్ కాస్త వాళ్ళ టెస్టింగ్ ఏమో నాకు తెలిసి వాళ్ళు సౌండ్ ప్రూఫింగ్ రూమ్లలో చేస్తున్నారేమో నా డౌట్. బట్ కాస్త వీళ్ళైతే ఇది కేర్ తీసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఏదైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో దీని వైర్ అనేది లెంత్ ఎక్కువ ఇవ్వలేదు. యూజువల్గా మన ఇంట్లో జరిగే సిచ్యువేషన్ అంటే మోస్ట్లీ అది ఈస్ట్ ఫేసింగ్ అవ్వనివ్వండి, వెస్ట్ ఫేసింగ్ అవ్వనివ్వండి,
ఏదో బెడ్రూమ్స్ అయితే పక్కన పెడితే హాల్స్ గురించి మాట్లాడుకుంటే ఇంట్లోకి వెళ్ళగానే స్ట్రైట్గా మనకి టీవీ యూనిట్ ఉంటుంది. టీవీ యూనిట్ దగ్గర టీవీ పెడితే సౌండ్ బార్ ఆడ పెడతాం. శాటిలైట్స్ ఎక్కడ పెట్టాలి? మన బ్యాక్ సైడ్ ఉంటాయి, అంటే మనం ఎంటర్ అయ్యే దగ్గర ఉంటాయి. ఆడ ఈ గింత వైర్ ఇస్తే వాడు ఎట్లా ఇంటి ముందున్న డోర్లో ఉంచి స్ట్రైట్గా ఉండదు కదా, ఇలా వెళ్ళి ఇలా దిగాలి మనకి. అలా రావాలంటే కాస్త పెద్ద వైర్ ఇవ్వాలి. అదైతే వీళ్ళు మిస్టేక్ చేశారు. చాలా చిన్నగా అనిపించింది నాకు. సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ కనెక్టింగ్ వైర్ అనేది కాస్త వైర్లెస్సే ఇది. వీటికి పవర్ ఇస్తే ఇవి రెండింటిని కనెక్ట్ చేయక తప్పదు మనం. వీటికి పవర్ ఇచ్చి వైర్లెస్ కనెక్ట్ అయిపోతాయి సౌండ్ బార్కి. బట్ ఈ వైర్ అనేది కాస్త తక్కువ అనిపించింది. ఇంకోటి సబ్ ఊఫర్స్ కూడా మీకు వైర్డే ఇచ్చారు. 20,000 కాస్ట్ చేస్తున్నారు. వైర్లెస్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. అండ్ ఇంకోటి వచ్చేసి రిమోట్లో సరౌండ్ సౌండ్స్ కానీ సెంటర్ స్పీకర్ కానీ కంట్రోల్ లేదు. సరౌండ్ అంటే ఇట్స్ ఓకే, బాగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇవి నాకు సరౌండ్ పెద్ద కాన్ అనిపించలేదు ఇందులో అయితే, ఈ పర్టికులర్ దాంట్లో. బట్ ఏదైతే సెంటర్ స్పీకర్స్ నైట్ మూవీ చూసేటప్పుడు పక్క వాళ్ళకి డిస్టర్బ్ కాకూడదు, ఇంట్లో బెడ్రూమ్లో పడుకున్న వాళ్ళకంటే సెంటర్ స్పీకర్ ఇంక్రీజ్ చేసుకుంటే కాస్త వోకల్స్ వినిపిస్తాయి కాబట్టి బాగుండేది. అది కూడా ఇవ్వలేదు. అండ్ ఒక్క థింగ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇవే నాకు కాన్స్ అనిపించినాయి. బట్ సౌండ్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. బేస్ థంపింగ్ హెవీ ఉంటుంది. కాస్త కొంచెం మీరు అటు ఇటు ట్వీక్ చేసుకోవాలి, మీ రూమ్ సైజు తగ్గట్టుగా మీరు బేస్ తగ్గించుకోవడం పెంచుకోవడం ఎంత బాగానే ఉంది. కానీ ఒక్క థింగ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో సౌండ్ అంటే ఇరిటేషన్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం ఇది తీసుకుంటే వాళ్ళు 24 గంటలు మిమ్మల్ని తిడతారు. ఇల్లంతా అదురుతూ ఉంటుంది, అంత బేస్ వస్తుంటుంది. సో దట్ బిగ్గర్ సైజ్ హాల్స్ అయితేనే ప్రిఫర్ చేయండి. ఏదో బెడ్రూమ్లోకి తీసుకుంటామంటే మాత్రం ఇది ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు. బెడ్రూమ్స్లోకి స్మాల్ సైజ్ హాల్స్లోకి అంటే లెస్ దాన్ ఏమంటారు 150 స్క్వేర్ ఫీట్ లోపల ఉన్న హాల్స్లోకి తీసుకుంటే మాత్రం కాస్త ఓవర్ పార్ అవుతుంది సౌండ్. ఖచ్చితంగా నేను ఆ సైజ్ రూమ్స్కి అయితే సజెస్ట్ చేయను. బిగ్గర్ హాల్స్, మీడియం సైజ్ హాల్స్ అయితే మీరు ఆరామ్సే తీసుకోవచ్చు. సోఫా సెట్స్ ఉంటాయి, ఇంకా మీకు బెటర్గా యాక్ట్ అవుతుంది. సో కాస్త ఆ బేస్ పంచ్ని కాస్త అది కంట్రోల్ చేస్తుంది. సో అదైతే చూసుకోండి. ఫైనల్ వర్డిక్ట్ విషయానికి వస్తే మాత్రం దీని ప్రైస్ మనకి 19,999 రూపాయలు పెట్టారు. బట్ సేల్స్లో ఎప్పుడు చూసినా మాకు ఇది లాంచ్ అయిన దగ్గర నుంచి నేను చూస్తున్నాను, స్టిల్ ఇది మనకి 15,000-16,000కి సేల్స్ ఉన్నప్పుడు అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రైస్ రేంజ్లో ఇట్స్ వర్తీ ప్రొడక్ట్ 100% మీరు కన్సిడర్ చేయొచ్చు. దో ఇట్స్ 20,000 అయినప్పటికీ దీన్ని మీరు సౌండ్ క్వాలిటీ పరంగా కానీ, బేస్ పరంగా కానీ, వాటేజ్ పరంగా కానీ, అవుట్పుట్ పరంగా ఏ లెక్కన చూసినా సరే నేను చెప్పిన కాన్స్ అనేది పెద్ద పక్కన పెడితే మీరు ఈ వైర్స్ ఇవన్నీ కాస్త ఏమైనా మీరు మ్యాజిక్ చేసి కట్ చేసి పెట్టుకుంటే ఇట్లాంటి కాన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. నేను చెప్పినట్టు మీ ఇల్లు నుండి ఇబ్బంది పెడతాయి అనుకుంటే వద్దు. ఇబ్బంది పెట్టామనుకుంటే ఖచ్చితంగా ఆ ప్రైస్కి అయితే మీరు దీని అయితే తీసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, సౌండ్ అనేది కాస్త కొంచెం హెవీగా అయితే ఉంటుంది. ఇది మోటరోలా యాంఫీ సౌండ్ ఎక్స్ వైబ్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ యొక్క రివ్యూ అయితే మీకు ఎలా అనిపించింది? ఒకవేళ మీలో ఎవరైనా కొని వాడుతుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద షేర్ చేసుకోండి, మన వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. జై హింద్.